మహబూబ్ నగర్ జిల్లా నవాపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. చివరికి అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య ఎరువుల పంపిణీ చేశారు. అధికారులకు సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వానాకాలం సాగు ప్రారంభమైనప్పటికీ కూడా సరిపడా నిల్వలు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని రైతులు చెప్తున్నారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు 23 గేట్లెత్తి దిగువనున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,14,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 1,22,461 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 7.407 టీఎంసీలుగా ఉంది. కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు ఎత్తిపోతల, కుడి ఎడమ సమాంతర కాలువల ద్వారా ఆయకట్టుకి సాగునీరును అందిస్తున్నారు అధికారులు.